Good morning, students. Today we are going to discuss about HVZ reaction. HVZ reaction, it is L-Wolford-Zelensky reaction. It is an organic reaction used to convert carboxylic acid consisting of alpha hydrogen to an alpha halocarboxylic acid. HVZ reaction means conversion of carboxylic acid into alpha halocarboxylic acid using phosphorus catalyst, halogen gas and water. It is a type of substitution reaction. Typically, red phosphorus and bromine are treated with carboxylic acid followed by hydrolysis to form an alpha bromocarboxylic acid. An application of this reaction is the preparation of alpha bromothioesters. జనరల్గా HVZ రియాక్షన్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇంటూ ఆల్ఫా హాలోకార్బాక్సిలిక్ యాసిడ్ బై యూజింగ్ రెడ్ ప్రాస్పరస్ అండ్ హాలోజన్. అంటే రెడ్ ప్రాస్పరస్ హాలోజన్ యూజ్ చేసి మనకు ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ని ఆల్ఫా హాలోకార్బాక్సిలిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఆ రియాక్షన్ని HVZ రియాక్షన్ అంటాం. మెకానిజం చూద్దాం. దిస్ ఈజ్ ది రియాక్షన్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం. దానికి హాలోజన్ X2, ఇట్ మే బి క్లోరిన్ ఆర్ బ్రోమిన్, PX3 ఫాస్ఫరస్ ట్రైహాలైడ్ తీసుకున్నాం ఫాలోడ్ బై హైడ్రోలిసిస్. HX హైడ్రోజన్ హ్యాలైడ్ అనేది ఫామ్ అయింది. మన రిక్వైర్డ్ ప్రొడక్ట్ ఆల్ఫా హాలోకార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ ఉన్న హైడ్రోజను రీప్లేస్ అయ్యి X అనేది ఇక్కడ యాడ్ అయింది. X అంటే నథింగ్ బట్ హాలోజన్. సో ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మెకానిజం. In the first step, the carbonyl oxide reacts with phosphorus trihalide to form the PO bond and releases halide anion. Halide attacks carbonyl group, which creates an intermediate that undergoes rearrangement to release acyl halide, hydrogen halide acid and phosphine oxide. Further tautomerism of the acyl halide occurs which forms alpha haloacyl halide. Finally, hydrolysis takes place, which leads to the formation of alpha halocarboxylic acid. మెకానిజంలో చూద్దాం. ఫస్ట్ మెకానిజంలో కార్బనైల్ ఆక్సిజన్ అనేది ఫాస్ఫరస్ ట్రైహాలైడ్తో రియాక్ట్ అవుతుంది టు ఫార్మ్ PO బాండ్ అండ్ రిలీజెస్ హ్యాలైడ్ యానియాన్. ఇంటర్మీడియట్ కింద మనకి అసైల్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ హ్యాలైడ్ యాసిడ్ ఫామ్ అవుతుంది, ఫాస్ఫిన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. తర్వాత అసైల్ హ్యాలైడ్ అనేది టాటోమెరిజంలో పార్టిసిపేట్ చేసి ఆల్ఫా హాలో అసైల్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది. ఫాలోడ్ బై హైడ్రాలిసిస్ గివ్స్ ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్. మెకానిజం స్టెప్ వైజ్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, attack on phosphorus forms an intermediate that rearranges to acyl halide. ఫస్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నారు, దానికి ఫాస్ఫరస్ ట్రైహాలైడ్ యాడ్ చేశారు. మోస్ట్లీ ఇక్కడ X- అనేది రిమూవ్ చేసాం. X- రిమూవ్ చేస్తే ఫాస్ఫరస్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఆక్సిజన్ మీద 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండు బాండ్ ఫామ్ చేసినాయి. ఈ యారో ఇండికేట్స్ ది బాండ్. ఇదిగోండి OHP. ఇక్కడ ఆక్సిజన్కి 3 బాండ్స్ అవ్వడం వల్ల O+ అనేది వచ్చింది. ఆక్సిజన్కి 3 బాండ్స్ కదా, O+ వచ్చింది. నెక్స్ట్ స్టెప్, కార్బనైల్ ఆక్సిజన్ ఉంది కదా, C డబుల్ బాండ్ O, అది పోలరైజేషన్ జరిగింది. C+O-, C+ మీదకి ఈ X- ఫస్ట్ స్టెప్లో రిలీజ్ చేసాం కదా, అది వచ్చి యాడ్ అయింది. ఇదిగోండి XO-. ఇది నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే HX రిమూవ్ అయింది. ఇక్కడ ఉన్న H2, ఇక్కడ ఉన్న X రెండు కూడా రిమూవ్ అయినాయి. సో ఇది మెకానిజం. HX రిమూవ్ అవ్వడం వల్ల ఇక్కడ P డబల్ బాండ్ O ఫామ్ అయింది, X కింద రిలీజ్ అయిపోయింది. ఇది ఒక కాంపౌండ్ కింద ఫామ్ అయింది, దాన్ని ఫాస్ఫిన్ ఆక్సైడ్ అన్నాం. సో నెక్స్ట్ ఈ బాండ్ ఇటు పోలరైజ్ అవ్వడం వల్ల ఇక్కడ O- ఉంటుంది, ఇక్కడ C+ ఉంటుంది. ఈ C+, O-, C డబుల్ బాండ్ O కింద ఫామ్ అయింది.
నెక్స్ట్ మళ్ళీ చూడండి, హెచ్ఎక్స్ రిమూవ్ చేసాము. హెచ్ఎక్స్ రిమూవ్ చేయడం వల్ల పి డబల్ బాండ్ ఓ ఎక్స్ కింద ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ బాండ్ ఇటు పోలరైజ్ అవ్వడం వల్ల ఓ మైనస్ సి ప్లస్ ఉండడం వల్ల కార్బనైల్ గ్రూపు మళ్ళీ తిరిగి వచ్చింది. దిస్ ఈజ్ ఎసైల్ హ్యాలైడ్. నెక్స్ట్ స్టెప్, ఎసైల్ హ్యాలైడ్ అండర్గోస్ టాటోమెరిజం అండ్ ఫార్మ్స్ కీటో ఈనోల్ ఫామ్. ఎసైల్ హ్యాలైడ్ ఇక్కడ హెచ్ఎక్స్తో ట్రీట్ చేసాం చూడండి. హెచ్ వచ్చి మనకి ఆక్సిజన్ మీద యాడ్ అయింది. కార్బనైల్ ఆక్సిజన్ ఉంది కదా, దాని మీద వచ్చి హెచ్ యాడ్ అయింది. ఇదిగోండి ఓహెచ్. సో ఆక్సిజన్కి 3 బాండ్స్ ఉండటం వల్ల పాజిటివ్ పెట్టారు. ఇది కీటో ఫామ్, దీనికి ఈనోల్ ఫామ్ రాసాం. దిస్ ఈస్ ద కీటో ఫామ్, వి రోట్ యాజ్ ఈనోల్ ఫామ్. అట్ ది సేమ్ టైం హెచ్ఎక్స్ రిమూవ్ చేసాం. ఇదిగోండి హెచ్ఎక్స్ రిమూవ్ చేసాం, ఈనోల్ ఫామ్ కింద రాసాం. దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్. లెట్ us see the third step. Enol form attacks the halogen molecule to form alpha halo acyl halide. హాలోజన్ ఇక్కడ X2 తీసుకున్నారు, ఇక్కడ ఈనోల్ ఫామ్ తీసుకున్నాం. ఇక్కడ X మైనస్ రిమూవ్ ఉంది, రిమైనింగ్ పార్ట్ ఏముంది అక్కడ? X మైనస్ అండ్ X ప్లస్. సో ఈ బాండ్ ఇటు పోలరైజ్ చేస్తే ఏమవుతుంది? డబుల్ బాండ్ని పోలరైజేషన్ చేస్తే ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ వైపు ఎక్స్ మైనస్ అనేది అటాక్ అయింది. ఈ నెగిటివ్ ఉంది, ఇంకా పైన ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉంది. ఈ బాండ్ ఇటు పోలరైజ్ చేయడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ మీదకి ఎక్స్ ప్లస్ అనేది వచ్చి అటాక్ అయింది అనుకోండి. ఇక్కడ ఇంకా ఏముంటుంది? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది ఆక్సిజన్ మీద ఆల్రెడీ. సి డబల్ బాండ్ ఓ కింద ఫామ్ అయింది. ఇదిగోండి ఫామ్ అవడం వల్ల ఓ పాజిటివ్ అయింది, ఎక్స్ మైనస్ రిలీజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ మైనస్ అనేది మళ్ళీ హెచ్ రిమూవ్ చేసింది, హెచ్ఎక్స్ కింద రిమూవ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి? సి డబల్ బాండ్ ఓ ఎక్స్ ఆల్ఫా హ్యాలో ఎసైల్ హ్యాలైడ్ కింద ఫామ్ అయింది. ఈ స్టెప్ మళ్ళీ చూడండి. X2 ఈజ్ డివైడెడ్ యాజ్ ఎక్స్ ప్లస్ అండ్ ఎక్స్ మైనస్. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ రెండు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ బాండ్ పోలరైజేషన్ జరగడం వల్ల ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఫామ్ అవుతుంది. ఈ నెగిటివ్ మీదకి ఎక్స్ ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఇక్కడ ఇంకా ఏముంది? పాజిటివ్ ఉంది, ఓ మైనస్ ఉంది, రెండు కూడా డబల్ బాండ్ ఓ అయింది. సో ఇక్కడ ఆక్సిజన్కి 3 బాండ్స్ అవ్వడం వల్ల ఓ ప్లస్ అయింది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ హెచ్ఎక్స్ రెండు కూడా రిమూవ్ అయినాయి, ఆల్ఫా హ్యాలో ఎసైల్ హ్యాలైడ్ ఫామ్ అయింది. ఫైనల్లీ లాస్ట్ స్టెప్, వాటర్ హైడ్రాలసిస్ ఈల్డ్స్ ది ఫైనల్ ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రొడక్ట్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది యాడ్ చేసాం. డైరెక్ట్గా కార్బనైల్ గ్రూప్ మనం పోలరైజేషన్ చేయడం వల్ల సి ప్లస్ ఓ మైనస్ ఉంటుంది కదా, ఆ సి ప్లస్ ఓ మైనస్ సి ప్లస్ మీదకి ఆక్సిజన్ వచ్చి డైరెక్ట్గా అటాక్ అయింది. ఇదిగోండి సి ప్లస్ మీదకి H2O డైరెక్ట్గా యాడ్ అయింది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ అనేది ఇక్కడ రిమూవ్ చేశారు. ఎక్స్ మైనస్ రిమూవ్ అయితే ఇక్కడ ఏముంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో సి డబల్ బాండ్ ఓ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ ఎక్స్ మైనస్ రిమూవ్ అయింది, రిమైనింగ్ పార్ట్ సి ప్లస్ ఓ మైనస్ ఉంది, అది డబల్ బాండ్ ఓ కింద రాశారు. నెక్స్ట్ స్టెప్, హెచ్ ప్లస్ కూడా రిమూవ్ చేశారు. హెచ్ ప్లస్, సో హెచ్ ప్లస్ కూడా రిమూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? హెచ్ఎక్స్ కింద రిమూవ్ అవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సి అగైన్ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాము ఇక్కడ మనం. ఈ వాటర్ మాలిక్యూల్ అనేది సి ప్లస్ మీద డైరెక్ట్గా యాడ్ అయింది. H2O సి ప్లస్ ఓ మైనస్ ప్లస్ మీదకి వాటర్ మాలిక్యూల్ యాడ్ అయింది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ రిమూవ్ అయితే కార్బన్ సి ప్లస్ ఉంటుంది, అగైన్ కార్బనల్ గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోయింది. హెచ్ రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ మనకి హెచ్ఎక్స్ రిమూవ్ అవుతుంది, హెచ్ఎక్స్ రిమూవ్ అయితే కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆల్ఫా హ్యాలో కార్బాక్సిలిక్ యాసిడ్. HVZ reaction means conversion of alpha hydrogen containing carboxylic acid into alpha halo carboxylic acid. These are the 4 steps we have seen now. ఈ 4 steps ఇప్పుడు మనం చూసాం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్స్. లెట్ us see examples.
ఫినైల్ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం, ఇక్కడ బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ PbR3, హెచ్బిఆర్ రిమూవ్ అయింది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయింది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయ్యి 2 ఫినైల్ ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రొపయోనిక్ యాసిడ్ తీసుకున్నాము, దానికి బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ PbR3, హెచ్బిఆర్ రిమూవ్ అయింది, 2 ప్రొపనోయిక్ యాసిడ్ ఫామ్ అయింది. దానికి మళ్ళీ అమోనియా యాడ్ చేస్తే ఎమినో గ్రూప్ యాడ్ అవుతుంది, హెచ్బిఆర్ రిమూవ్, ఇది కూడా నేను H2 యాడ్ అయ్యి, దిస్ ఈస్ ది అలనైన్ ఎమినో యాసిడ్. This is the HVZ reaction up to here. HVZ reaction మనకి హాలోజినేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా అడగవచ్చు. హాలోజినేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే HVZ రియాక్షన్ మనం రాస్తాం. ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ ఇక్కడ మనం తీసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ హాలోజినేషన్ ఆఫ్ సల్ఫాక్సైడ్స్ అండ్ సల్ఫోన్స్. జనరల్గా మనం సల్ఫాక్సైడ్స్ కానీ సల్ఫోన్స్ కానీ ఏ రియాక్షన్ తీసుకున్నా హాలోజినేషన్ చేయడానికి ఆల్ఫా హైడ్రోజన్ రిమూవ్ చేసి ఆ ఆల్ఫా హైడ్రోజన్ పేస్లో హాలోజన్ యాడ్ చేస్తాం. ఇక్కడ RS డబుల్ బాండ్ O CH2R' ఉంది. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఇది ఈ CH2 మీద ఉన్న హైడ్రోజన్, ఇక్కడ క్లోరోఫాము టొసైల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పిరిడిన్ యాడ్ చేశారు. డైరెక్ట్గా మనకి ఇక్కడ ఉన్న H+ రిమూవ్ అయ్యి Cl అనేది యాడ్ అవుతుంది. సో ఆల్ఫా హాలో సల్ఫాక్సైడ్ కాంపౌండ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, సబ్స్టిట్యూటెడ్ సల్ఫాక్సైడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఆల్ఫా హాలో ఇన్ ద సేమ్ వే సల్ఫోన్ కూడా అంతే, SO2Cl2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పిరిడిన్ తీసుకున్నప్పుడు ఈ H రిమూవ్ అయ్యి మనకి హాలోజన్ అనేది యాడ్ అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H రిమూవ్ అయ్యి హాలోజన్ యాడ్ అవుతుంది, ఇదిగోండి H రిమూవ్ అయింది, హాలోజన్ యాడ్ అయింది. దిస్ ఈజ్ ది మెకానిజం. అంటే మెకానిజం మళ్ళీ 2 వేస్లో చూసారు, ఏ వైపు నుంచి వెళ్తే ఒక టైప్ ఆఫ్ మెకానిజం, బి వైపు నుంచి వెళ్తే ఒక టైప్ ఆఫ్ మెకానిజం. ఫైనల్ ప్రొడక్ట్ మాత్రం ఆల్ఫా హైడ్రోజన్ రిమూవ్ అయ్యి క్లోరిన్ యాడ్ అవుతుంది. SO2Cl2 తీసుకున్నారు, ఇక్కడ ఫస్ట్ Cl అనేది S డబల్ బాండ్ O మీద లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల అది ఇక్కడ క్లోరిన్తో బాండ్ ఫామ్ చేసింది. నెక్స్ట్ స్టెప్లో ఏ రూట్లోంచి వెళ్తే CH- అవుతుంది. ఫైనల్లీ క్లోరిన్ అనేది CHCl మీద అటాక్ అవుతుంది. లేదా మనం ఈ రూట్లోంచి వెళ్ళినప్పుడు ఇక్కడ సల్ఫరు CH2 ఉంది కదా, H+ రిమూవ్ అయినప్పుడు ఇక్కడ ఏముంటుంది, మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ప్లస్ 2 కూడా డబుల్ బాండ్ ఫామ్ చేసి Cl అనేది డివైడ్ అయిపోయింది కాంపౌండ్లోంచి. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ బాండ్ పోలరైజేషన్ చేస్తాము. ఈ బాండ్ ఇటు పోలరైజ్ చేయడం వల్ల CH+ S- మీద ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. సో CHCl అగైన్ బాండ్ ఫామ్ చేసినాయి. దీస్ ఆర్ ది mechanisms involved. 2 ways to prepare the product for the halogenation of sulfoxides. Here is another example. ఈ ఎగ్జాంపుల్లో మళ్ళీ ఆల్ఫా హైడ్రోజన్ CH2లోంచి మనం ఆల్ఫా హైడ్రోజను HCH- రిమూవ్ చేసి క్లోరిన్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఇదిగోండి CH- క్లోరిన్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసాం. కానీ ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి CH3 నుంచి మనం రిమూవ్ చేయకూడదు. ఈ ఇంటూ పెట్టిందల్లా ఇట్ ఈస్ ద రాంగ్ మెకానిజం. ఈ CH3లోంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తే అది రాంగ్ మెకానిజం. సో ఇట్ ఈస్ ఎ రాంగ్ మెకానిజం. దిస్ ఈస్ ది కరెక్ట్ మెకానిజం. CH3 కూడా ఆల్ఫా హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇటు కూడా రిమూవ్ చేయొచ్చు, కానీ ఇది కరెక్ట్ మెకానిజం కాదు. దట్ ఈస్ ది హాలోజినేషన్ ఆఫ్ సల్ఫాక్సైడ్స్ అండ్ సల్ఫోన్స్. నెక్స్ట్ రియాక్షన్ Haller-Bayer reaction. The base induced cleavage of non-enolizable ketones leading to carboxylic acid derivative and a neutral fragment in which carbonyl group is replaced by a hydrogen is referred to as Haller-Bayer reaction. అంటే బేస్ యూజ్ చేసి నాన్ ఈనోలైజబుల్ కీటోన్స్ని క్లీవేజ్ చేస్తాము. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్. కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్ కింద ఫామ్ అవుతుంది అండ్ ఏ న్యూట్రల్ కాంపౌండ్ కూడా ఫామ్ అవుతుంది. ఇన్ విచ్ కార్బనైల్ గ్రూప్ ఈజ్ రీప్లేస్డ్ బై హైడ్రోజన్. కార్బనైల్ గ్రూప్ అనేది హైడ్రోజన్ తోటి రీప్లేస్ అయ్యి మనకి రియాక్షన్ జరుగుద్ది. దాన్ని మనం Haller-Bayer రియాక్షన్ అంటాం. ఈ రియాక్షన్లో మనం సోడమైడ్ అనేది NaNH2ని
క్యాటలిస్ట్ కింద యూస్ చేస్తాం. ఇక్కడ కాంపౌండ్ తీసుకున్నాను నేను, ARC డబుల్ బాండ్ O CR3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaNH2. CR3 C డబుల్ బాండ్ O NH మైనస్ ప్లస్ ARH. ఇక్కడ NaNH2 అనేది స్ట్రాంగ్ బేస్ తీసుకుంటాం, Na ప్లస్ NH2 మైనస్. అంటే ఇక్కడ నాన్ ఇనోలైజబుల్ కీటోన్, ఇక్కడ ఈ కీటోన్ అనేది బ్రేక్ అయ్యి ARకి హైడ్రోజను, COకి NH యాడ్ అవుతుంది, NH మైనస్. ఆ రియాక్షనే ఆలర్-బేయర్ రియాక్షన్ అంటాం. See the mechanism. ఫస్ట్ స్టెప్లో ARC డబుల్ బాండ్ O CR3 ప్లస్ NaNH2. NH2 మైనస్ అనేది C ప్లస్ O మైనస్ చేస్తాం కదా, NH2 దీని మీద అటాక్ అయింది. నెక్స్ట్ స్టెప్లో -H ప్లస్ చేస్తాం. ఇక్కడ -H ప్లస్ చేస్తే NH మైనస్ వస్తుంది, ఇదిగోండి. ఇక్కడ బాండ్ ఇప్పుడు ఆరోమాటిక్ AR అనేది రిమూవ్ చేశాను నేను, క్లీవ్ చేశాను. ఇటు C ప్లస్ ఇటు AR మైనస్ వస్తుంది. AR మైనస్ అనేది ఫస్ట్ మనం హైడ్రోజన్ రిమూవ్ చేసాం కాబట్టి ఆ హైడ్రోజన్ తోటి ARH కింద మారుతుంది. ఇదిగోండి, AR అనేది ARH కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ C ప్లస్ NH మైనస్ ఉంది కాబట్టి C డబల్ బాండ్ NH కింద రాశాను నేను. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏం చేసాం, ఈ బాండ్ ఇటే పోలరైజ్ చేస్తే C ప్లస్ NH మైనస్, C డబల్ బాండ్ O NH మైనస్. See the mechanism again. NH2 మైనస్ అనేది C ప్లస్ O మైనస్ బాండ్ పోలరైజేషన్ చేసాము, NH2 ఇక్కడ యాడ్ అయింది. H ప్లస్ రిమూవ్ చేశాను నెక్స్ట్ స్టెప్లో నేను, NH2 మీద నుంచి NH మైనస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు C డబల్ బాండ్ O పక్కన CO మైనస్ పక్కన ఉన్న AR మైనస్ని రిమూవ్ చేశాను. C ప్లస్ AR మైనస్ ఉంటుంది. సో C ప్లస్ NH మైనస్ డబుల్ బాండ్ కింద రాశాను నేను. AR మైనస్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది H ప్లస్తో ట్రీట్ అయ్యి ARH అయింది. నెక్స్ట్ CR3 C డబుల్ బాండ్ NH అనేది బాండ్ పోలరైజేషన్ చేశాను నేను. చేస్తే ఏమవుతుంది, C ప్లస్ NH మైనస్, C ప్లస్ O మైనస్, C డబుల్ బాండ్ O NH మైనస్. దిస్ ఈజ్ ది ప్రొడక్ట్, ఆలర్-బేయర్ రియాక్షన్. సైక్లిక్ కాంపౌండ్స్లో కూడా మనకి నాన్ ఇనోలైజబుల్ కీటోన్స్ తీసుకుంటే ఆరోమాటిక్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, NH2 మైనస్ అనేది ఇక్కడ బేస్ తీసుకున్నాం. ఇక్కడ కీటోన్ దగ్గర మనం క్లీవేజ్ చేయాలి. C ప్లస్ O మైనస్, C ప్లస్ మీదకి NH2 యాడ్ అవుతుంది. ఇప్పుడు NH2 మీద మనం C ప్లస్ అనేది NH2 యాడ్ చేసాం. ఇక్కడ ఉన్న ఆరోమాటిక్ ఈ బాండ్ అనేది బ్రేక్ చేశాను నేను. C ప్లస్ ఇటేపు నెగిటివ్ ఉంటుంది, సో ఆరోమాటిక్ AR మైనస్ అన్నట్టు. ఇదిగోండి, ఆరోమాటిక్ రింగ్ మీద మైనస్. రిమైనింగ్ పార్ట్ ఏముంది ఇక్కడ, C ప్లస్ O మైనస్, C ప్లస్ O మైనస్ C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అయిపోయింది NH2. ఇందులోంచి H ప్లస్ రిమూవ్ చేసుకుని మనం NH మైనస్ కింద ఈ కాంపౌండ్ రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదానికి H ప్లస్ యాడ్ చేశాను, ఆరోమాటిక్ రింగ్ అనేది ఫామ్ అయింది. దిస్ ఈస్ ది ఆలర్-బేయర్ రియాక్షన్. అనదర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న నా కీటోన్ దగ్గర మనకి బాండ్ క్లీవేజ్ అయ్యి అమోనియా తీసుకున్నాం. ఇక్కడ ఈ అమోనియా అనేది మనకి ఇటువైపు హైడ్రోజన్, ఇటువైపు NH2 మైనస్ యాడ్ అయింది. సో C ప్లస్ మీదకే NH2 యాడ్ అయింది, హైడ్రోజన్ అనేది ఇదిగోండి నార్మల్ ఆల్కేన్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ మెకానిజం మనం 2 వేస్లో కూడా రాసుకోవచ్చు. ఇదే క్లీవేజ్ ఇక్కడ జరిగితే RH NH2 ఇటేపు యాడ్ అవుతుంది. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ హియర్. అమోనియా యాడ్ చేసినప్పుడు ఇక్కడ R అనేది హైడ్రోజన్ R మైనస్ H ప్లస్ రిమూవ్ అయింది, CO మీదకి NH2 యాడ్ అయింది. 2 టైప్స్ ఆఫ్ మెకానిజం, సేమ్ ఎగ్జాంపుల్, 2 types of products are formed. Thank you.